విజయనగరం గురించి ఇంత పెద్ద చరిత్ర ఉందంటే విజయనగరానికి సమకాలీనంగా ఉన్న రాజ్యాలకి విజయనగరానికి ఉన్నటువంటి రిలేషన్స్ అవి శత్రువుల మిత్రుల లేకపోతే వైవాహిక సంబంధాల వాళ్ళ మధ్య ఈ విషయాలు మనకి బిట్ల కింద ఎగ్జామ్లో వస్తున్నాయి. ఓకేనా చిన్నులు తమ్ముళ్ళు? కాబట్టి ఒక అంచనా వేయండి. విజయనగరం అనుకోండి, విజయనగరం రైట్. విజయనగరం ఎదురుగా ఎవరున్నారు? ఇటు పెట్టుకుందాం. ఇటు ఎవరున్నారు? గజపతులు. అర్థం అట్లా. వీళ్ళకి తలనొప్పి తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు? బహుమనీయులు. అలానే మరొక బ్యాచ్ ఏంటి వీళ్ళకి? రెడ్డి రాజులు. రెడ్డి రాజులు బహుమనీయులు. విజయనగరం గజపతులు అంటే ముసునూరు కమ్మ, దేవరకొండ, రాచకొండ, వెలమలు. ఇది విజయనగర రాజ్యానికి సమకాలీనంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాలు. వీటిల్లో విజయనగర సామ్రాజ్యం ఎక్కువగా రెడ్డి రాజులు, గజపతులు, బహుమనీయులతో ఎక్కువ రిలేషన్ కలిగి ఉంది. అది యుద్ధాలైనా, అది మిత్రత్వాలైనా, అది శత్రుత్వాలైనా. విజయనగరం అనే బ్రహ్మాండమైన రాజ్యం ఉన్నప్పుడు 1336లో 1670 వరకు అంటే విజయనగరానికి సమకాలీనంగా నార్త్లో ఢిల్లీ సుల్తాన్లు ప్లస్ మొఘల్స్. నార్త్లో ఢిల్లీ సుల్తానులు మొఘల్స్ ఉన్నారు. నార్త్లో ఢిల్లీ సుల్తానులు మొఘల్స్ ఉన్నారు. ఇది విజయనగరానికి సమకాలీనమైనటువంటి రాజ్యాలు.